షుగర్. ఇది కర్మన్ఘాట్ టెంపుల్ అండి. ఇందులో చాలా ఫేమస్ అంటే వడలు. బాగుంటుంది. హలో, స్టార్ట్ అయినా వస్తున్నా చాలాసేపు అయింది స్టార్ట్ అయ్యి వస్తున్నా. సార్ మిశ్రాలు ఎప్పుడు తిన్నారా మీరు? వస్తున్నాం. ఆమ్లెట్ మస్తు వేస్తారు సార్, ఎర్రగా కారం దట్టించి మంచిగా ఎర్రగా ఉంటుంది, బాగుంటుంది. తినండి ఎప్పుడైనా. ఇళ్ళ దగ్గర బింగ్ పింగ్ దగ్గర బింగ్ పింగ్ అని ఒకటి ఉండేది. 21, 22, 20 ఆ టైంలో టికెట్ మొత్తం కుమ్మేసాం అక్కడ. రావాలి చాయ్ తాగాలి పోవాలి. ఆ వెనకకి పోతే కొంచెము మొత్తం ద్రాక్ష తోటలు, ఇట్లా గుత్తులు తెంపుకొని తినాలి. అసలు చి భార్గవ్ వస్తున్నారా? ఇక్కడ ఈ చట్నీ బండి ఒకటి ఉంటుంది, గ్రీన్ చట్నీ ఉంటుంది, చాలా బాగుంటుంది. అరే రాత్రి వెళ్ళిపోయాను బాబు. అక్కడ క్రాస్ రోడ్స్ దగ్గర ఒక మిర్చి బండి ఉంటుంది. ఈవినింగ్ 4 o'clockకి పకోడీ, మిర్చి, గ్రీన్ చట్నీ, పల్లి చట్నీ ఆసం ఉంటుంది. మస్తు ఉంటుంది తెలుసా రఘు. దీని దగ్గర సాంబార్ వడ ఉంటుంది, వేడి సాంబార్, మెత్తని వడ, గ్రీన్ చట్నీ, మళ్ళా అదిరిపోతుంది. తిందమా ఒకటి. భార్గవ్ వస్తున్నారా? మధ్యలో వస్తున్నా. రఘు ఇప్పుడు కాదు కానీ టైము ఈవినింగ్ 4 o'clock వస్తే మొక్కజొన్న కంకులు, వేడివేడి గోబీ మంచూరియా, ఐస్ క్రీమ్లు మస్తుంటాయి ఇక్కడ. అట్లా కచక్ కొరుకు తింటూ ఎంజాయ్ చేసే వెదర్ని. ఇది కూడా బాగుంటుంది పాయింట్. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? సార్ మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. యాక్టరా? ఓ గుర్తుపట్టారా? వేళ్ళ మీద ఫాలోవర్స్ ఉన్నారు, ఫ్యాన్స్. చాలా బాగుంటుంది. శనివారం పొద్దునే 10 గంటలకి వేడివేడి పులిహోర నైవేద్యం పెట్టి బాగుంటుంది. సరే, పెట్రోల్ బంక్ గురించి ఏమైనా ఐడియా ఉందా మీకు? సార్ అవన్నీ మనకు పడవు. అది తాగేది కాదు సార్, తినేది కాదు. మనస్థలిపురం గుళ్ళు వస్తున్నారా? ఆఫీస్కే వస్తున్నా, కానీ ఏదో ఫుడ్ టూర్ చేసినట్టు ఉంది. గుళ్ళో ప్రసాదాలతో మొదలై అది రఘు. మనస్థలిపురం గుళ్ళో ప్రసాదాలతో మొదలెట్టి నవభారత్ లో సాంబార్ వడ తిని ఆఫీస్కి వెళ్ళి వస్తూ మిర్చి బండి దగ్గర గ్రీన్ చట్నీతో పకోడీ మిర్చి తిని వెళ్తూ బింగ్ లో టీ తాగి ఇంటికి పోతే రైడ్ సంపూర్ణం.